హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వీడియోలో మొన్న నేను తిరుపతి ఆర్డర్ అయితే వచ్చింది అనేసి చెప్పాను కదండి. 11 శారీస్ 11 బ్లౌజెస్ అనేసి అవన్నీ నేను ఒక్కొక్కటి చూపిస్తానండి. ఇందులో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ పెట్టండి. అలాగే ట్రెండింగ్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసాము, అదేంటో చూసేయండి. ఇదైతే మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వేయించామండి. వర్క్ వేయించుకోవడానికి వాళ్ళైతే 4 శారీస్ అయితే పంపించారు. వాటితోనే నేనైతే ఇలా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించామన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఇలా వచ్చింది, బ్యాక్ పార్ట్లో మనకు టెంపుల్ షేప్ అయితే వచ్చిందనమాట. ఫ్రంట్ పార్ట్లో మొత్తం ప్రిన్సెస్ కట్ అండి. ఇది వచ్చేసి అంటే పెళ్లి శారీస్ అనమాట. ఇవన్నీ నాకు అంత దూరం నుండి నా మీద నమ్మకం పెట్టి పంపించినందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీరు కూడా నా మీద ట్రస్ట్ చేసి పంపించవచ్చు. తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా మనకు స్కై బ్లూ అండ్ పింక్ కలర్లో ఉందన్నమాట. అండ్ దీనికి మనము బ్లౌజెస్ కూడా మనం శారీలో బ్లౌజ్ అయితే తీసుకోలేదండి. ఇది వచ్చేసి రాపట్టు అంటారు కదా, ఆ క్లాత్ అనేది తీసుకున్నాం అనమాట. నేనే బజార్కి వెళ్ళి తీసుకొని వచ్చానండి కస్టమర్ కోసం. అక్కడికి వెళ్ళి తెచ్చినందుకు మనం ఇక్కడ మంచి లుక్ అయితే వచ్చేసిందనమాట. మనం శారీలో క్లాత్ వేసింటే ఇంత బాగా వచ్చిందో లేదో నాకైతే తెలీదు, బట్ ఇలా సపరేట్గా తీసుకున్నందువల్ల మనకైతే ఇలా వచ్చేసింది అనమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా చూసారు కదా, మనము దీపం షేప్లో అయితే మనము బుటాస్ అయితే వేపించామన్నమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇది కూడా ప్రిన్సెస్ కట్ అనమాట. బ్యాక్ పార్ట్ డిజైన్ చూసారు కదండి, కస్టమర్ చాయిస్ అనమాట. ఇదంతా వాళ్ళే చాయిస్ చేసుకున్నారండి. అంటే మనం ఫొటోస్ పంపించాము, వాళ్ళు చూసి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి పంపించామన్నమాట. ఇది ఇంకొక శారీ అండి, వాళ్ళ మదర్ది అనమాట. ఈ డిజైన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. అంటే డిజైన్స్ అనేది మనం పంపించాము, వాళ్ళైతే ఇలా మనకు రిటర్న్ పంపించి ఇట్లా మనకు వేసి ఇవ్వండి అనేసి చెప్పారనమాట. సరే అనేసి నేను మొత్తం వేపించాను. వర్క్స్ వేయించిన తర్వాత నేనైతే స్టిచ్చింగ్ చేశానండి. స్టిచ్చింగ్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. నిజంగా ఇలాంటి కస్టమర్స్ నాకు మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండు అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా మంచి కస్టమర్స్ కూడా మనకు దొరకడం చాలా అదృష్టం అనుకుంటానండి నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ శారీ అనమాట. ఇది కూడా మనకు చాలా హైలైట్ అండి ఈ శారీ. అండ్ అలాగే ఫస్ట్లో నేను బ్రౌన్ కలర్ ఉంది కదండి, ఫస్ట్ చూపించిన ఆ బ్రౌన్ కలర్ ఇది మనకు పెళ్ళిలో కట్టుకున్నారంట. వాళ్ళైతే నాకు పంపించారండి. నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అండి. చాలా బాగా కుదిరింది అమ్మా. వాళ్ళ మదర్ అయితే చెప్పారంట, ప్రతి ఒక్కటి ఆ పిల్లకి పంపించండి, చాలా బాగా కుడుతుంది అనేసి చెప్పారంట. ఆ మాట వినగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇది ఇంకొక బ్లౌజ్ అయితే వాళ్ళ మదర్ది అనమాట. ఇది కూడా వాళ్ళకి చాలా సూపర్గా అనిపించిందంట అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి. ఈ శారీస్ వచ్చేసి ఒక 3 శారీస్ వచ్చేసి నాకు తను ఆర్డర్ పెట్టిందనమాట నా అడ్రస్కి. అవి డైరెక్ట్గా నా అడ్రస్కి వచ్చాయి అనమాట. ఈ శారీస్ అయితే నేను ఇక్కడ మామూలుగా సింపుల్గా రౌండ్ షేప్ అయితే పెట్టమన్నారు, డైలీ యూస్ శారీస్ అనేసి చెప్పారనమాట. నేనైతే సింపుల్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఇక్కడ చూడండి, దీనికి హైలైట్ ఏమిటి అంటే ఈ హ్యాండ్స్ అనమాట. బుట్ట హ్యాండ్స్ టైప్లో ఉంటాయి, బట్ నేను పైపింగ్ పెట్టానండి కింద భాగంలో. పైపింగ్ అయితే ఎక్కువగా పెట్టారు కదా, అక్కడైతే నేను పైపింగ్ కూడా పెట్టాను. మీకు కొంచెం వీడియోలో కనిపించలేకపోవచ్చు, బట్ చాలా బాగుందండి. ప్రిన్సెస్ కట్, అన్ని ప్రిన్సెస్ కట్టే. వాళ్ళ మదర్వి 2 బ్లౌజెస్ మటుకు నార్మల్ మనకు షేప్ బెల్ట్ పెట్టి కుడతారు కదా, అలా అనమాట. ఇది వచ్చేసి రౌండ్ షేపే అండి మొత్తము. ఈ హ్యాంగింగ్స్ కూడా ఎంత నీట్గా ప్రొవైడ్ చేశానో కదా, చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ శారీ కూడా చూపిస్తానండి. ఇందులో మనకి మొత్తం 11 శారీస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకు ఆన్లైన్ నుంచి మన అడ్రస్కి పెట్టిన శారీ అనమాట. ఇది కూడా సింపుల్గానే మనము అంటే తనే సెలెక్ట్ చేసుకున్న ఫొటోసే మనము స్టిచ్చింగ్ చేసామండి. సింపుల్గా పెట్టమని చెప్పారు, ఇలా కుండ షేప్లో పెట్టమన్నారు. పైపింగ్ అయితే ఇచ్చానండి. దీనికి రాసిబుట్ట హ్యాండ్స్ అంటారు కదా, అదైతే పెట్టి మనము లాంగ్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు స్టిచ్చింగ్ చేసామన్నమాట. ఇది కూడా మనకు పైపింగ్ అనేది అటాచ్ చేసి పెట్టాము కాబట్టి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. అలాగే ప్రిన్సెస్ కట్ అండి, ఫ్రంట్ భాగంలో ప్రిన్సెస్ కట్, మొత్తం ప్రిన్సెస్ కట్ కాబట్టి చాలా లుక్ వేజ్ ఉందన్నమాట. వాళ్ళకి కుట్టడం కంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారా,
అదేనండి మనకి కావాల్సింది. ఆ కస్టమర్ యొక్క హ్యాపీనెస్సే మనకి ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి ఎంత హ్యాపీగా చూపిస్తే మనము అంత హ్యాపీగా వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి ఆర్డర్స్ అయితే తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఇవి అయితే చాలా బాగా మెచ్చుకున్నారండి. నిజంగా వాళ్ళ మదర్ కూడా నాకైతే చాలా బాగా మంచిగా నాకు మెచ్చుకున్నారు. హ్యాపీనెస్ బాగుందనమాట. ఈ శారీ అయితే నాకు హైలైట్ అండి. నిజంగా నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది బ్లాక్ శారీ. తనకి నేను చెప్పాను, నాకు కూడా ఇలాంటిది నాకు దొరికితే మంచిది అనేసి చెప్పానమాట. నేను తీసుకొని వస్తానక్క అనేసి చెప్పారు తిరుపతి నుండి. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు సేమ్ శారీ దొరకలేదన్నమాట. నాకు మెరూన్ రెడ్లో చూపించారు. మెరూన్ రెడ్ నా దగ్గర అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను మెరూన్ రెడ్ వద్దని చెప్పేశానమాట. దీనికి కట్ వర్క్ ఇచ్చానండి కింద భాగంలో. బ్లాక్ కాబట్టి మీకు అంతగా కనిపించదు. హ్యాండ్స్ అయితే మనం రఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చామన్నమాట. షార్ట్ హ్యాండ్స్ లోపల పెట్టి పైన వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ ఇచ్చాము. అంటే ఆ హ్యాండ్స్ పెట్టడం వల్ల ఈ శారీకే లుక్ వచ్చేసింది అనమాట. ఫ్రంట్ భాగంలో మనకు హార్ట్ సింబల్ ఇచ్చి హార్ట్ నెక్ ఇచ్చి ఇలా మనము షేప్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేసాము. ఫ్రంట్ పార్ట్లో కూడా మనకు ప్రిన్సెస్ కట్ అనమాట. అండ్ డోరీస్ అయితే చూసారు కదా, హైలైట్ మనకు చాలా బాగా వచ్చేసింది. డబల్ కట్ ఇచ్చి మనము ఈ విధంగా అయితే పెట్టామన్నమాట. చాలా బాగుందండి నిజంగా. అన్నిటికంటే ఈ శారీ కూడా బాగుందన్నమాట డైలీ వేర్లో. దీనికి శారీ పంపించలేదండి, ఓన్లీ బ్లౌజ్ పంపించారనమాట. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ పెట్టి పైపింగ్ పెట్టామని చెప్పారు. చిన్నగా హ్యాంగింగ్స్ అయితే పెట్టామండి. దీనికి కూడా రాసిబుట్ట హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా ఇది కూడా ప్రిన్సెస్ కట్టే అనమాట. అంటే వీళ్ళు అక్క చెల్లెళ్ళు 3 మెంబర్స్ అనమాట మొత్తము. వాళ్ళు ఒక్కొక్కరివి ఒక్కొక్కలాగా మనకు బల్క్ ఆర్డర్ లాగా పంపించారనమాట. షేప్ అయితే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఇచ్చి ప్రిన్సెస్ కట్టే పెట్టేశానండి. ఇక్కడికి ఈ బ్లౌజ్ కూడా చాలా లుక్గా ఉందన్నమాట. పట్టు శారీలో ఇది కూడా మనకు ఒక శారీ బ్లౌజ్ అనమాట. అంటే శారీ పంపించలేదండి, ఎందుకంటే దీనికి వర్క్ లేదనేసి వాళ్ళు జస్ట్ బ్లౌజ్ ఒక్కటి పంపించారనమాట. ఇది కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ప్రతిదీ చూపిస్తుంది అనుకోవద్దండి. నా హ్యాపీనెస్కి ఫస్ట్ స్టెప్ అనమాట. చాలా వరకు నాకు హ్యాపీగా ఫీల్ అయింది ఈ కస్టమర్ అయితే. థ్యాంక్ యూ సాహిత్య. అండ్ ఈ బ్లౌజ్ దగ్గరికి వస్తే మనం ఫస్ట్ వచ్చేసి ఏదో అనుకున్నాం, కానీ ఇంకొకటి జరిగిందనమాట అక్కడైతే. బట్ అక్కడ ఫ్లవర్స్ పెట్టడం ముందు అనుకోలేదు, బట్ అక్కడ కుదిరిందనమాట. మనము అది చాలా వరకు నేను మన సాహిత్య అంటే నా కస్టమరు ఇద్దరం కలిసి రాత్రి 12 వరకు కూడా కూర్చొని మనం ఇదంతా ప్రిపేర్ చేసామన్నమాట. అంటే ఫస్ట్ మనము వేరే డిజైన్ అనుకున్నాము, ఇంకొక డిజైన్ అయితే అయిపోయిందనమాట అక్కడ క్లాత్ సరిపోక. కానీ లాస్ట్కి అయితే చాలా బాగా సెట్ అయిందండి ఆ బ్లౌజే. ఎంత లుక్గా ఉందంటే అంత లుక్గా ఉంది. కానీ డోరీస్ పెట్టానండి, అప్పుడు వీడియో తీసేటప్పుడు పెట్టలేదన్నమాట. డోరీస్ దొరకలేదు నాకు, బయట నుంచి తెచ్చి తర్వాత పెట్టాను. హ్యాండ్స్ అయితే హైలైట్ అనమాట. కల్లీలు పెట్టి ఇలా మనకు స్టెప్ బై స్టెప్ వేసానమాట. ఎంత చక్కగా ఉంది తెలుసా అండి. ఈ ఫ్లవరే మనకి హైలైట్ అయిపోయింది అనమాట. ఆ ఫ్లవర్ అలాగే ఇక్కడ హ్యాండ్స్ అనమాట. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. నిజంగా ఇలాంటి కస్టమర్స్ దొరికితే మంచిగా ఉండు అనిపిస్తుంది. కొందరు ఉంటారు చాలా రూడ్గా మాట్లాడతారు, అలాంటి వాళ్ళు కాకుండా ఇలాంటి కస్టమర్స్ దొరకడం నాకు హ్యాపీగా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ పట్టు శారీ అండి. ఇది జస్ట్ మనకు ప్యాటర్న్ అనేది పెట్టుకున్నారు. ఇలా నేనైతే మనము బోట్ షేప్లో ఇలా ఇచ్చి ఇక్కడైతే కట్ వర్క్ అయితే పెట్టించామన్నమాట. కింద భాగంలో రౌండ్ షేప్ అయితే వచ్చింది. తర్వాత హ్యాండ్స్కి కూడా మనము కట్ వర్క్ ఇచ్చామన్నమాట. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనము ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చాము. దీనికి ఒక్కొక్క బ్లౌజ్కి ఏ రేట్ తీసుకోవచ్చు అనేది నాకు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మనము కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, మనము ఎంత చార్జ్ చేస్తున్నాము, ఎక్కువ చార్జ్ చేస్తున్నామా లేకపోతే తక్కువ చార్జ్ చేస్తున్నామా అనేది నాకు కూడా కొంచెం హోప్ వస్తుంది అనమాట వాళ్ళకి చెప్పడానికి కూడా. ఎందుకంటే ఆన్లైన్ నుంచి పంపించేటప్పుడు మనకి ఆర్డర్స్ వస్తున్నప్పుడు ఎక్కువగా మనకి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటే వాళ్ళు కూడా చాలా బాధేస్తుంది కదా వాళ్ళకు కూడా. కాబట్టి నేను వాళ్ళకి తగ్గట్టు నేను తీసుకుంటున్నానా అనే ఒక ఇది ఉంటుందనేసి మీకు అడుగుతున్నాను. ఈ బ్లౌజెస్కి ఎంత అమౌంట్ తీసుకోవచ్చు ఈ డిజైన్కి అనేసి మీరు ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి. మరొక డిజైన్ అండి, ఇది కూడా ఆన్లైన్లో వచ్చిన నా ఆర్డర్స్కి పెట్టారన్నాను కదా, దాంట్లో వచ్చిన డిజైన్ అనమాట ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ నేను ఇది కూడా మనము వాళ్ళే అంటే వాళ్ళే మొత్తం సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇలా డోరీస్ అయితే పెట్టమన్నారు. హైలైట్ అండి నిజంగా. ప్రతి ఒక్క ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్లో పెట్టించుకున్నారు సాహిత్య. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను.
తను ఇవి తీసుకెళ్ళడానికి వచ్చి ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఇచ్చి వెళ్ళిందనమాట. మళ్ళీ వచ్చి అవి పంపించండి, నా మ్యారేజ్ కూడా ఫిక్స్ అవుతుంది, ఫిక్స్ అయిన తర్వాత నా బ్లౌజెస్ కూడా పంపిస్తాను అనేసి చెప్పిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇలాంటి కస్టమర్స్ దొరకడం చాలా కష్టం. నేను ఎన్నోసార్లు చెప్తున్న వీడియోలో అయితే ఎందుకు ఇలా చెప్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. చాలామంది రూడ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇలాంటి కస్టమర్స్ దొరకడం నా అదృష్టము. అండ్ ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. అల్లా.